ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం కొలసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు. సావధానంగా వినండి. గత పాఠంలో నీలోని క్రీస్తు మహిమ నిరీక్షణ అనే సత్యాన్ని పౌలు మనకు నేర్పాడు. మనము క్రీస్తునందున్నాము అనగా మనం నూతన సృష్టి. పరిశుద్ధాత్మ మనలను క్రీస్తులోకి తెస్తున్నాడు. మనము క్రీస్తులోకి బాప్తిస్మం పొందుతున్నాము. క్రీస్తు శరీరంలో అవయవములే విశ్వాసులందరూ. సంఘ శరీరంలోకి వచ్చిన వారమై మనము ఒకరికొకరము అవయవములమవుతున్నాము. మనము క్రీస్తునే ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తే సువార్త. 1 యోహాను 1 అధ్యాయం 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉన్నదో, మేము ఏది విన్నామో, కన్నులార ఏది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో అది మీకు తెలియచేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైంది. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిస్తూ దానిని మీకు తెలియపరుస్తున్నాము. యోహాను చూచింది క్రీస్తునే. క్రీస్తు నీకు ఉన్నాడా లేదా? అదే అసలైన సిసలైన ప్రశ్న. యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానముల ద్వారా చేసింది, ఇక ముందు చెయ్యబోయేది, ఇదంతా కలిసి సువార్త అవుతుంది. ప్రతి మనుష్యునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుష్యునికి బోధిస్తున్నాము. సమస్త విధములైన జ్ఞానముతో మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము. పాపులను రక్షించాలి, రాబోయే ఉగ్రత నుండి వారిని తప్పించాలి. అందరూ దేవుని కృపలో ఎదగాలి. క్రీస్తు శరీరమందు అందరూ నమ్మకమైన అవయవములై పనిచెయ్యాలి. స్థానిక సంఘముల ద్వారా వారు క్రీస్తునందు సేవ చేయడానికి వారిని ప్రోత్సహించాలి. ప్రతి వ్యక్తి క్రీస్తు యేసునందు సంపూర్ణుడై నిలువబడాలి. ఇదే సువార్త సేవలోని పరమార్థం. సరే, ఇప్పుడు 2వ అధ్యాయంలో లోతైన సత్యాలు మనం నేర్చుకుంటాం. నిరర్ధకమైన తత్వజ్ఞానాలకు క్రీస్తే జవాబు. మతాచారాలు కాదు, క్రీస్తే మనకు ముఖ్యం. మన శిరస్సు, మన హృదయం, ఈ రెండిటికీ క్రీస్తే దేవుడు, ప్రభువు. క్రైస్తవం ఒక వేదాంతం కాదు. క్రైస్తవం మతాచారాల సమాహారం కాదు. యేసే జీవజలం. ఈ జీవజలాన్ని ఆవిరిగా మార్చకండి, లేదా గడ్డగట్టిపోయిన మంచు ముక్కగా చేయకండి. నీళ్లు తాగుతాము గాని ఆవిరిని మింగము, మంచుగడ్డలను తినము. వేదాంతము వద్దు, మతాచారాలు వద్దు. క్రీస్తే క్రైస్తవం, క్రైస్తవం క్రీస్తే. చక్కని కల్లబుల్లి మాటలు చెప్పి అమాయకులను మోసపరుస్తున్నారు. యోగ్య ప్రవర్తన, స్థిర విశ్వాసము మనకు కావాలి. క్రీస్తునందు వేరు పారాలి, ఇంటి వలె కట్టబడాలి. మనుష్యుల పారంపర్యాచారాలు, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం మనకు వద్దు. క్రీస్తునందే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నివసిస్తున్నది. మనము క్రీస్తునందు సంపూర్ణులం. క్రీస్తే శిరస్సు. క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేచాము. ఆయన మన అపరాధాలన్నీ క్షమించాడు. శిలువ జయోత్సవంతో మనం ఊరేగుతున్నాం. మతాచార కాండ మనకు వద్దు. ప్రతి ధర్మశాస్త్ర ఆచారానికి నిజస్వరూపం క్రీస్తులో ఉంది. మనము నీడను పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేనే లేదు. శిరస్సు నుండి వేరు కావద్దు. శరీరములోని అవయవాలు, కీళ్ళు, నరాలు, వేటి స్థానంలో అవి ఉండాలి. శిరస్సైన క్రీస్తు ద్వారా శరీరానికి అభివృద్ధి. క్రైస్తవమంటే సన్యాసం కాదు. మనుష్యుల ఆజ్ఞలు, పద్ధతులు మనల్ని నడిపించకూడదు. శరీరేచ్ఛా నిగ్రహం మనకు ఎంతైనా అవసరం. శ్రోతలు, కొలస్సీ 2వ అధ్యాయాన్ని బహు జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి. మనము ఎటు వెడుతున్నామో చూచుకొని ముందడుగు వెయ్యాలి. దారి తప్పకూడదు. 1వ వచనం, మీ కొరకు లవొదికయ వారి కొరకు, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుతున్నాను. వారు ప్రేమయందు అతుకబడి
సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుతున్నాను. శ్రోతలు వింటున్నారా? లవొదికయ్య కొలస్సీ పట్టణానికి దగ్గరగా ఉంది. లవొదికయ్య ఒక లోయలో ఉంది. ఫ్రుగియా పర్వత పంక్తికి ముఖద్వారంలో కొలస్సీ పట్టణమున్నది. కొలస్సీ పెద్ద పట్టణమేమీ కాదు. లవొదికయ్య గొప్ప పట్టణం. లవొదికయ్య సంఘానికి యేసు ప్రభు ఉత్తరం రాశాడు. లవొదికయ్య నులివెచ్చని సంఘం. పౌలు వీరందరి కోసం ఎంతగానో పోరాడుతున్నాడు. అతని హృదయంలో ఎంతో వేదన ఉంది. కొలస్సిలో, లవొదికయ్యలో ఎంతో ప్రమాదం పొంచి ఉంది. ఈ సంఘాలను గురించి పౌలు మనస్సులో ఎంతో చింత, ఆందోళన. ఒకరు ఇటు, ఒకరు అటు చెదిరిపోతున్నారు. ఈ రోజున మన సంఘాలు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాయి. పౌలులాగా ప్రసవ వేదన ప్రార్థన చేసేవారు మనకు కావాలి. లవొదికయ్య క్రీస్తును ఒక వ్యక్తిగా పోగొట్టుకున్నది. మానవుని మేధస్సుకు, మనస్సుకు యేసే దేవుడు. మానవుని హృదయానికి, అంతరింద్రియాలకు యేసే ప్రభువు. పౌలు అంటున్నాడు, మీలో కొందరు శరీరరీతిగా నా ముఖము చూడని వారున్నారు. వారందరి పక్షాన నేను ప్రార్థనలో ఎంతో పోరాడుతున్నాను. ఎఫెసు పట్టణానికి కొలస్సీ 160 కిలోమీటర్ల దూరం. పౌలు ఎఫెసు వరకు వచ్చాడు గాని ఎందుకో కొలస్సీ, లవొదికయ్య పట్టణాలకు వెళ్ళలేదు. దేవుని ఆత్మ అతణ్ణి వెళ్ళనీయలేదు. పౌలు ఉత్తర దిశగా వెళ్ళాడు. 3వ సువార్త యాత్రలో అలాగే జరిగింది. నన్ను శరీరరీతిగా చూడని వారు మీలో కొందరున్నారు. ఆ ప్రాంతాలలోకి వచ్చినప్పుడు వీరు అక్కడ లేరు. పౌలు అక్కడికి వెళ్ళలేదు. వీరు ఆయన ఉన్న చోటికి రాలేదు. వారు తమ హృదయములలో ఆదరణ పొందాలని పౌలు కోరిక. హృదయము అంటే వారి అంతర్గతం అని అర్థం. హృదయం మానవీయ వ్యక్తిత్వానికి సంకేతం. వారందరూ పూర్తిగా ఆదరణ పొందాలని పౌలు అభిలాష. వారు ప్రేమయందు అతకబడాలి. అనగా ప్రేమ వారిని సమైక్యపరుస్తుంది. భక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు. ఒకరికొకరు ఏమేమో ఇచ్చి పుచ్చుకున్నంత మాత్రాన చాలదు. ఆధ్యాత్మికత ఇలాంటి వాటికి పరిమితం కాదు. వారు ఒకరికొకరు అతకబడాలి. అలా చేయగల శక్తి ప్రేమకే ఉంది. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై ఉండాలి. సంపూర్ణమైన అవగాహన, నిశ్చయత, అనగా పూర్తిగా తెరచాప ఎత్తేశారు. విశ్వాసులు ఆధ్యాత్మికంగా ప్రయాణ మధ్యంలో, నడి సముద్రంలో ఉన్నారు. ముందుకు సాగిపోతున్నారు. ఇదే వారికున్న సకలైశ్వర్యం. అంతేకాదు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారు, అనగా తండ్రిని, క్రీస్తును బాగా ఎరిగినవారు. తండ్రి కుమారుల విషయము బాగా స్పష్టముగా తెలుసుకున్నవారు. దేవుని మర్మము అనగా క్రీస్తు మర్మమే. సంఘమే ఒక మర్మము. పాత నిబంధనలో ఈ మర్మము బయలుపరచబడి ఉండలేదు. దేవుడు అన్యులను రక్షించబోతున్నాడు. పాత నిబంధనలో ఇది దేవుడు ప్రవచన రీతిగా చూపాడు. అప్పుడు కూడా కొందరు రక్షించబడిన వారున్నారు. అయితే పెంతెకొస్తునాడు దేవుడు ఈ మర్మాన్ని పూర్తిగా బయలుపరిచాడు. దేవుడొక నూతన క్రియ చేశాడు. సంఘమనే శరీరంలోనికి దేవుడు రకరకాల ప్రజలను రమ్మని పిలిచాడు. వారు దేవుని ఆత్మచేత బాప్తిసం పొందారు. క్రీస్తు శరీరంలోకి వచ్చారు. 1 కొరింథీ 12:12 ఇదే మాట అంటోంది. ఏలాగు శరీరము ఏకమై ఉన్నా అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నా ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయనకు భౌతిక శరీరమున్నది. అయితే ఈ రోజున ఆయనకు మహిమ శరీరమున్నది. అది ఆధ్యాత్మిక శరీరం. అదే క్రీస్తు సంఘం. విశ్వాసులందరూ కలిసి సంఘమవుతున్నారు. క్రీస్తు శరీరం. ఆ శరీరములోని అవయవములన్నీ కలిసి శరీరం. దమస్కు మార్గంలో సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రభు అడిగాడు.
సౌలు యేసును వ్యక్తిగతముగా హింసించాడు. సంఘము క్రీస్తుకు చెంది ఉన్నది. ఈ క్రీస్తు మర్మము సంఘ మర్మము. ఇది దేవుని మర్మం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. 1 కొరింథీ 12:13 పరిశీలించండి. యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. ఇదే సంఘములోని సమైక్యత. ఈ ఐక్యతను మనము ప్రకల్పన చేయలేము. సంస్థాగతమైన సంఘాలు కలవవు. సంస్థలకు, వ్యవస్థలకు మధ్య సమైక్యత అసాధ్యం. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే సైతానుకు జయం కట్టబెట్టిన వారమవుతాము. 3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు ఎన్నటికీ మరచిపోకూడదు. సమస్త జ్ఞానము క్రీస్తునందే ఉన్నది. జ్ఞానమంటే ఏమిటి? జ్ఞానం క్రీస్తునందే లభిస్తుంది అని తెలుసుకోవడమే జ్ఞానం. క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు. బుద్ధి జ్ఞానము అంతా క్రీస్తునందే ఉన్నది. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతులు చెప్తున్నాను. వేదాంత చర్చలో చక్కని మాటలు వినపడతాయి. వేదాంతం, తత్వజ్ఞానం కొందరు క్రైస్తవుల బుర్రను నింపేసినందుచేత వారు బైబిలును అవతల పెట్టేశారు. వేదాంత పట్టభద్రులు. బైబిలు కంటే ఎక్కువ తత్వజ్ఞానం తెలుసు. కొలసీ సంఘానికి ఇదే బెడద వచ్చి పడింది. లవొదికయ సంఘానికి కూడా ఇదే జబ్బు వచ్చింది. దీనివల్ల సంఘం బలహీనమవుతుంది. తాము చెడిపోతూ మేము బాగానే ఉన్నాము అనుకుంటున్నారు. వీరికి ధనధాన్య సమృద్ధి ఉంది, తత్వజ్ఞానం ఉంది. నిరర్ధక వేదాంతం వారి తలకెక్కింది. తమ నిజస్థితిని వారు గుర్తించలేకపోతున్నారు. కల్లబొల్లి మాటల చేత మోసపోకండి. అది గొప్ప ప్రమాదం. వారి వాక్చాతుర్యం, తీయటి మాటలు మిమ్మల్ని పెడదోవ పట్టిస్తాయి. మానసికమైన సాముగరిడీలు సువార్త ప్రకటనకు ఎందుకు కొరగావు? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెబితే చాలు. ఇలాంటి తప్పుల తడక బోధకులు మనుష్యులను ఆకర్షిస్తారు. జనాన్ని తమ చుట్టూ చేర్చుకుంటారు. పౌలంటున్నాడు, నేను శరీర విషయములో దూరముగా ఉన్నా ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను. పౌలు సంఘమును గురించి మంచి వార్త విన్నాడు. వారి యోగ్యమైన ప్రవర్తనను గూర్చి తెలుసుకున్నాడు. వారి విశ్వాసం స్థిరంగా ఉంది. వారు చక్కగా నిలవబడుతున్నారు. ఒకరినొకరు ఆనుకుంటున్నారు. భుజాలు ఆనించి నిలవబడుతున్నారు. స్థిరంగా నిలవబడగలుగుతున్నారు. అటూ ఇటూ కదలకుండా ప్రభువు పక్షాన నిలవడం గొప్ప విజయమే. 1 కొరింథీ 15:58 ఇదే మాట అంటోంది. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కొలసీ సంఘం స్థిరమైన సంఘం. వారు అలాగే నిలిచి ఉండాలి. తప్పుడు బోధల గాలికి అటు ఇటు కొట్టుకుని పోకూడదు. కొలసీ పత్రిక 2:6-7 కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుతూ మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు సమర్పించటమందు విస్తరిస్తూ ఆయన యందు ఉండి నడుచుకొనండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? రక్షించబడటం అంటే ఏమిటి? క్రైస్తవుడవటం అంటే ఏమిటి? రక్షణ అంటే అది ఇది చేయటం కాదు, చెయ్యగలగడము కాదు. రక్షణ అంటే రక్షకుణ్ణి అంగీకరించటం. ఆ రక్షకుడే యేసుక్రీస్తు. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించారు, రక్షణ పొందారు. రక్షకుడు మీకున్నాడు. అయితే మీరిప్పుడు ఏమి చెయ్యాలి? అలాగే ఆయన యందుండి నడుచుకోవాలి. ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించి
ఆయన యందుండి అలాగే నడుచుకోండి. ఆత్మయందు నడవాలి. క్రీస్తుతో నడవడమంటే గాలిలో ఎగరడం కాదు, భూమి మీద పాదాలు మోపి నడవడం. ఇంట బయట, బడిలో, గనిలో, వనిలో, కార్ఖానాలో క్రీస్తునందుండి నడుచుకోవాలి. అనుదిన జీవితం క్రీస్తునందుండి నీవు నడుస్తూ ఉండగా అందరికీ కనపడుతుంది. ఆయన యందు వేరుపారిన వారై ఉండాలి. నీవొక చెట్టు బతికున్నదంటే ఆ రహస్యం చెట్టు వేరులో ఉన్నది. బాగా వేరు తన్నిన చెట్టు త్వరగా పడిపోదు. మీరు ఇల్లులాగా కట్టబడాలి, చెట్టులాగా స్థిరంగా నిలవాలి. ఇంటికి జీవం లేదు, కాని చెట్టుకు జీవమున్నది. ఇంటికి మంచి పునాది ఉండాలి. ఎఫెసీ పత్రికలో పౌలు అంటున్నాడు, మన జీవితము అనే కట్టడానికి యేసుక్రీస్తే పునాది. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన యందుండి నడుచుకుంటాము. అంటే ఏమి చేస్తున్నాము? వేరుపారిన చెట్టు వలె జీవిస్తాము. ఆయన నుండి జీవరసాన్ని స్వీకరిస్తాము. ఆయన యందు కట్టబడుతూ ఉంటాము. మన విశ్వాసము ఆయన యందు నిలకడగా ఉండాలి. స్థిరమైన విశ్వాసం మనకెంతైనా అవసరం. విశ్వాసం బలహీనమైతే క్రీస్తుకు దూరమైపోతాము. ప్రియ శ్రోతలు వింటున్నారా? కొలసీ పత్రిక క్రీస్తు యొక్క ప్రాముఖ్యాన్ని మనకు ఎత్తి చూపుతుంది. మన జీవితంలో ఎట్టి పరిస్థితికైనా క్రీస్తు చాలు. సంపూర్ణత, బుద్ధి, జ్ఞానములు అన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. క్రీస్తునందు సంఘ మర్మము పూర్తిగా బయలుపరచబడింది. ఈ పత్రిక అంతటిలో మొదటి అధ్యాయంలో 8వ వచనంలో మాత్రం ఒక్కసారే పరిశుద్ధాత్మ పేర్కొనబడడం విశేషం. ఎపఫ్రా ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అయితే 9వ వచనంలో ఆనందం, ఓర్పు, దీర్ఘశాంతం మొదలైన ఆత్మ ఫలాలు చెప్పబడ్డాయి. అయితే ఈ పత్రిక అంతటిలో యేసుక్రీస్తే ప్రభువు అని నొక్కి చెప్పడం జరిగింది. యేసు ప్రభుత్వాన్ని గుర్తించడం పరిశుద్ధాత్మ కార్యమే. వేదాంతం కాదు, మతాచారాలు కాదు, క్రీస్తే మనకు ముఖ్యం. భక్తి అంటే అర్థమేమిటో ఈ పత్రిక విడమర్చి చెప్తోంది. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టేటట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. పరిశుద్ధత అంటే ఏమిటి? యేసుక్రీస్తు నాకు నీకు పరిశుద్ధత అయి ఉన్నాడు. దేవుని వాక్యము తప్ప మరి దేనికి మనపై తీర్పు తీర్చే అధికారం లేదు. బాహిరమైన ఆచారాలను బట్టి మనం పరిశుద్ధులము కాము. క్రీస్తు రక్తాన్ని బట్టే మనకు హృదయశుద్ధి కలిగితే అదే పరిశుద్ధత. బాహిరాచారాలు హృదయాన్ని శుద్ధిపరచలేవు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈరోజు పాఠం మనకెంతో అమూల్యమైనది. ప్రార్థన అంటే పోరాటం. విశ్వాసులం మనమంతా ప్రేమయందు అతకబడి ఉన్నాము. అయితే ఒక ప్రశ్న, ఈ యేసుక్రీస్తును నీ రక్షకుడుగా, ప్రభువుగా నీ వెరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.